మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమేన్. పోయినసారి మనము క్రీస్తు పునరుత్థానమును జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పునరుత్థానుడైన యేసు సజీవుడుగా 11 సార్లు తన ప్రత్యక్షతను ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు, ఆశీర్వదించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ప్రత్యక్షత మగ్దలేనే మరియకు యేసు ప్రభు కనిపించాడు. రెండవ ప్రత్యక్షత ఖాళీ సమాధిని చూచి తిరిగి వచ్చుచున్న స్త్రీలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మూడవ ప్రత్యక్షత పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. నాలుగవ ప్రత్యక్షత ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే 2 శిష్యులకు కనపడ్డాడు. ఐదవ ప్రత్యక్షత 10 మంది శిష్యులకు ఆయన ఒక్కమారే కనిపించాడు. ఆరవ ప్రత్యక్షత 11 మంది శిష్యులకు ఒక్కమారే ప్రత్యక్షమయ్యాడు. ఏడవ ప్రత్యక్షత తిబెరియ సముద్రపు తీరమున ఆయన శిష్యులు చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. 8వ ప్రత్యక్షత 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. 9వ ప్రత్యక్షత తన సోదరుడైనటువంటి యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. 10వ ప్రత్యక్షత గలిలయ కొండపై 11 మంది శిష్యులకు. 11వ ప్రత్యక్షత ఆరోహణ సమయంలో శిష్యులకు. ఈ విధంగా ఆయన 11 మార్లు ప్రత్యక్షమైన తరువాత ఆరోహణుడై పరలోకానికి మేఘాల మీద కొనుక్కోబడ్డట్టుగా శిష్యులు చూచారు. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత. మనం ఇప్పుడు మొదటి ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేది యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని వారితో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆమె ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగ్గా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనకు హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను.
కాబట్టి ఇది మొట్టమొదటి ప్రత్యక్షత. మగ్దలేనే అనేటువంటి మరియాలో 7 దెయ్యాలు ఉండేవి. ఆ 7 దెయ్యాల్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆమె రక్షణ పొందినదై క్రీస్తే దేవుడని నమ్మి సమాధి యొద్దకు ఒంటరిగా తెల్లవారుజామున ఆదివారం వెళ్ళింది. దాని మీద నేను ఒక చిన్న పాట రాశాను. రెండు విశ్వాసులారా రెండు విజయంబు మనది, రక్షకుండు యేసురాజు మృత్యు గెలిచి లేచినాడు. రక్షకుండు యేసురాజు మృత్యు గెలిచి లేచినాడు. పాప పంకమంటినట్టి ప్రజల నెల్ల యేసురాజు శుద్ధి చేసి కల్వరిలో సద్దుమణగ చేసినాడు. ఎంత పాపులైన యేసు రక్తధార తాకగానే శుద్ధులైన వారిలో సిద్ధులగుచు వెలుగవచ్చు. రెండు విశ్వాసులారా రెండు విజయంబు మనది, రక్షకుండు యేసురాజు మృత్యు గెలిచి లేచినాడు. 3 నాళ్ల ముద్రయందు ఉంచబడిన యేసుదేహం కానరాక మగ్దలేనా కలత చెందు వేళయందు. 3 నాళ్ల ముద్రయందు ఉంచబడిన యేసుదేహం కానరాక మగ్దలేనా కలత చెందు వేళయందు. మరియా నెడు పిలుపు వినను దివ్య యేసు స్వరము నెరిగే. మరియా నెడు పిలుపు వినను దివ్య యేసు స్వరము నెరిగే. నిన్ను కూడా పిలుచుచుండే స్వరము నెరిగి చేరరావా. నిన్ను కూడా పిలుచుచుండే స్వరము నెరిగి చేరరావా. రెండు విశ్వాసులారా రెండు విజయంబు మనది, రక్షకుండు యేసురాజు మృత్యు గెలిచి లేచినాడు. కాబట్టి ప్రియులారా, మరియని ఆ రోజు ఆయన సజీవుడిగా ఉండి ఎలాగైతే పిలిచాడో ఆ స్వరం విన్నటువంటి మరియా యేసు ప్రభును గుర్తుపట్టింది. కనుక ఈ దినాన్న నిన్ను నన్ను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరాన్ని ఎరిగి ఆయన సన్నిధిలోకి మీరు వచ్చినట్లయితే మీరును రక్షింపబడతారు అనేది ఈ మొదటి ప్రత్యక్షతలో మనము చక్కగా చూడగలుగుతూ ఉన్నాం. రెండవ ప్రత్యక్షత, ఖాళీ సమాధిని చూచి తిరిగి వచ్చుచున్న స్త్రీలకు. కొంతమంది స్త్రీలు మరి సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. అయితే ఖాళీ సమాధి వారికి కనపడింది. ఆ సమాధిలో ఆయన నారబట్టలు మాత్రము వారు చూశారు. ఆయన తలరుమాలు వేరే చోట చుట్టబడి ఉండుట చూచారు. దేవదూతలను చూచారు, భయపడ్డారు, పారిపోయారు. అది మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని అక్కడ నన్ను చూతురని వారికి తెలిపాను. కాబట్టి గలిలయకు నేను మొట్టమొదటిగా గలిలయకు వెళ్తానని శిష్యులకు ఆయన 3 సార్లు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు ఖాళీ సమాధిని చూచి వెళుతున్నటువంటి ఆ స్త్రీలకు కనిపించినట్లుగా రెండవ ప్రత్యక్షతను మనం చూడగలుగుతున్నాం. ఇక మూడవ ప్రత్యక్షత శిష్యుడైనటువంటి పేతురుకు. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు నిజముగా పేతురుకు సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండేది అని 1 కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తాము. ఆయన కేపాకును తరువాత 12 మందికి కనబడ్డాడు. కాబట్టి ఆయన పేతురును ఎంతగా ప్రేమించాడో మనము ఇక్కడ గమనించగలము. పేతురుకు మొట్టమొదటిగా శిష్యుల్లో మరి శిష్యులకు మొట్టమొదటిగా పేతురుకు మాత్రం కనిపించాడు.
ఇక 4వ ప్రత్యక్షత మనం చూసినట్లయితే ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్నటువంటి ఇద్దరుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మారు రూపంలో అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 12, 13 వచనాలు. తరువాత వారిలో ఇద్దరు పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఈ సంగతులను తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఈ మాటలు లూకాసు వార్తలో కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఆ ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆయన వారితో కూడా నడిచాడు. అప్పుడు ఆయనతో వారు అడుగుతున్నారు, ఈ సంగతులు యెరూషలేములో జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని యేసు ప్రభుతో అడుగుతున్నప్పుడు, ఏ సంగతులు అన్నాడు ప్రభు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నిందారహితుడై ఉండగా ఆయనను ఏ విధంగా రోమా ప్రభుత్వం చంపి సమాధి చేసిందో జ్ఞాపకం లేదా అని అడిగినప్పుడు, ఆయన లేఖనముల ప్రకారం లేస్తాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అన్నప్పుడు వారి కన్నులు తెరవబడినప్పుడు ఆయనను చూచారు. అప్పుడు ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. 5వ ప్రత్యక్షత 10 మంది శిష్యులకు. లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి 51 వచనం వరకు. వారు మాట్లాడుచు చుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని పలికాను. అయితే వారు భయపడి భయాక్రాంతులై భూతము వారికి కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయముల్లో సందేహం పుట్టనేలా? నేనే ఆయననందుకు నా చేతులను పాదములను చూడండి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అక్కడ మీ దగ్గర ఏమైనా ఆహారం కలదా అని అడిగాను. వారు కాల్చిన చేప ముక్క ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. 50వ వచనంలో మనం చూస్తాం, ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అన్నాడు అక్కడ. కాబట్టి ఆయన బేతనియా అనే ప్రదేశం వరకు శిష్యులను తీసుకొని వెళ్ళి వారిని చేతులెత్తి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు యేసు ప్రభువుని చూచి తలుపులు వేసి ఉండగా ఆయన లోపలికి వచ్చాడు కాబట్టి ఆయన భూతము అనుకున్నారు. భూతం అంటే ఆత్మ వచ్చింది అనుకున్నారు. కానీ ఆయన, నేనే యేసుక్రీస్తును, నా గాయాలను చూడండి, నన్ను పట్టి చూడండి, మీరు అనుకున్నట్లుగా భూతానికి ఆత్మకు కానీ ఎముకలు మాంసము ఉండవు అని వారికి ధైర్యం చెప్పినప్పుడు వారు కాల్చిన చేపని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వారి ఎదుట దాన్ని భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వ ప్రత్యక్షత 11 మంది శిష్యులకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చూస్తాం. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాను. తరువాత తోమాను చూచి, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అనెను. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో చెప్పాను. 10 మంది శిష్యులకు యేసు ప్రభు కనిపించినప్పుడు
శిష్యులు దగ్గర తోమా లేడు. ఇప్పుడు 11 మంది శిష్యులు గదిలో ఉన్నప్పుడు తోమా ఉన్నాడు. అప్పుడు 10 మంది శిష్యులకు యేసు ప్రభు కనిపించినప్పుడు తోమా, నేను నమ్మనే నమ్మను, ఆయన బ్రతికాడంటే నేను నమ్మను, ఆయన చేతుల్లో గాయాల్లో నేను చేతులు పెట్టి వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అందుచేత యేసు ప్రభు 11 మంది కూడా గదిలో ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమై తోమాను చూచి ఏమన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు ప్రభు. అందుచేత తోమాతోడు చెప్పాడు దేవుడు, ఏమన్నాడు, నువ్వు చూచి నమ్మావు, కానీ చూడక నన్ను నమ్మే వారందరూ ధన్యులు అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఇక 7వ ప్రత్యక్షత 7 శిష్యులకి. మొదట 10 మందికి, తర్వాత 11 మందికి, తర్వాత 7 శిష్యులకి. 7 శిష్యులు కూడా యేసు ప్రభు వెళ్ళిపోయాడు, చనిపోయాడు, మన జీవనాధారం పోయింది, మరలా మన జీవనాధారం కోసం చేపలు పట్టుకోవడానికి సముద్రానికి వెళ్ళిపోదాము అనుకున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 23 వచనాల్లో ఈ వాక్యాలు మనం చూస్తాం. మనం కొంత వాటికి దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయలోని కానాలో ఊరివాడగు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమనేది. ఆ తర్వాత మనం 13వ వచనం నుంచి చూస్తే, యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాడు. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అవును, నిజమే. యేసు ప్రభు శిష్యులు అందరూ జాలరులు, చేపలు పట్టేవారు. అలాంటి చేపలు పట్టేవారిని పిలిచి, మిమ్మను మనుషులు పట్టి జాలరులుగా చేస్తాను అని వారిని శిష్యులుగా చేసుకున్నటువంటి ప్రభు, యేసు ప్రభు లేడు కాబట్టి మనం పాత జీవితానికి వెళ్ళిపోదామని చేపలు పట్టడానికి మరలా వెళ్ళినప్పుడు వాళ్ళంతా రాత్రంతా శ్రమపడినా ఏమీ దొరకలేదు. ఆ మాటని రెవరెండ్ మా శిలామణి గారు తన పాటలో రాశాడు. నడిపించు నానావా అనే పాటలో, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించునావా. కాబట్టి అలాగూ ప్రభు ఏం చేశాడు, సముద్ర తీరమును నిలిచి, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడిగినప్పుడు, మా దగ్గర ఏమీ లేదు, మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ ఏ చేపలు దొరకలేదు అన్నారు. అప్పుడు పేతురు ఆయన ప్రభు అని గుర్తెరిగి దిగంబరులై ఉండట చూచి సముద్రంలో దూకి ఆయన వద్దకు ఈదుకుంటూ వచ్చేశాడు. తక్కిన శిష్యులకు యేసు ఆజ్ఞాపించాడు, మీరు మీ కుడి ప్రక్కను వలనలు వేయండి, చేపలు పడతాయని. అప్పుడు 153 పెద్ద చేపలను వారిని పట్టారు. వారి దరికి లాగిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని ఈ నిప్పుల మీద వేయండి. అక్కడ నిప్పుల మీద కాల్చబడిన చేపలను రొట్టెయు వారికి కనపడ్డాయి. అయినా కానీ ప్రభు చెప్పాడు, మీరు పట్టినవి కూడా ఇందులో వేయండి అన్నాడు. వారు వేసిన తర్వాత వారందరికీ రొట్టెను చేపను పంచిపెట్టినాడు.
అప్పుడు వారు 5,000 మందికి ప్రభు ఎలాగా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువునకు మొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ ప్రత్యక్షత 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించినట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 15వ అధ్యాయము 6వ వచనంలో మనకి తెలియజేశాడు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే కనబడను. వారిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అన్నాడు. కొందరు చనిపోయారట, కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారంట. అంటే యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకము 34లో ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఇది పౌలు గారు క్రీస్తు శకము 55లో వ్రాశాడు. అందుచేత అప్పుడు కొంతమంది చనిపోయినట్లుగా ఆయన వ్రాశాడు. ఇది సత్యం కాబట్టి, చరిత్ర కాబట్టి పౌలు గారు ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకొని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు యొక్క తమ్ముడైనటువంటి యాకోబుకు ఒక్కడికి మాత్రమే మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత ఆయన యాకోబుకు అటు తరువాత అపోస్తులందరికీ కనబడెను అని రాశాడు. కాబట్టి ఆ తర్వాత కూడా యేసు ప్రభు తన సహోదరుడైనటువంటి యాకోబుకు, అపోస్తులంటే శిష్యులకు కనిపించాడు. మరలా ఆయన కనిపించి ఆయన వారికి బోధించింది ఏంటి అంటే, మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇక 10వ ప్రత్యక్షత గలిలయ కొండపై అపోస్తులకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనమునకు. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించబడిన గలిలయ కొండకు వెళ్ళేది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే, 11 మంది శిష్యులు కూడా సమస్త జనులను నా శిష్యులుగా చేయడానికి వారికి ఏమై చేయాలంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. కాబట్టి నీకున్నటువంటి పాత జీవితాన్ని ఆ నీళ్లలో ముంచి క్రీస్తు చనిపోయి మరల 3వ దినమున ఎలా లేస్తున్నాడో అలాగే 3 సార్లు ప్రభు యొక్క నామములో నీవు ములిగి చనిపోయి తిరిగి లేవాలి. అలా లేచిన వాడే రక్షణ పొందుతాడు. క్రీస్తు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆ రక్షణ భాగ్యాన్ని పొందటానికి ఈ 10వ ప్రత్యక్షత మనకి ఎంతోగానో ఉపయోగపడుతూ ఉంది. ఇక ఆఖరి ప్రత్యక్షత 11వ ప్రత్యక్షత ఆరోహణ సమయంలో శిష్యులకు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 53వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3:9లో కూడా ఈ మాటలు మనం చూడగలుగుతాం.
ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారాయనకు నమస్కారం చేసి యెరూషలేము వరకు తిరిగి వెళ్ళి ఎడతెగక ఆలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అప్పుడు యేసు ప్రభు పరలోకానికి తిరిగి వెళుతూ వారికి చెప్పాడు, వారిని ఆశీర్వదించాడు. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. వారు వెళ్ళి యెరూషలేములో ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన యొక్క మహిమ కొరకు ఎదురు చూచారు. మనం కూడా అలాగనే ఆలయంలోనికి వెళ్ళి ఎడతెగక ప్రార్థించుచు ఆయన రాకడకు ఎదురు చూసే బిడ్డలుగా ఉందాం. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఆయన రాకడ. ఆ రాకడకు ఏమేమి సూచనలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుని దేవుడు మన వెనుకడిలో ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.